రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఇప్పుడే దేశంలో ఎక్కువ హార్టికల్చర్ పంటలు వచ్చే స్థానం మన రాయలసీమ. దానికి ఈరోజు జీరాంజీ కూడా ఉపయోగపడుతుంది. కేంద్ర మంత్రి గారు చౌహాన్ గారి దగ్గర రెండు ఉన్నాయి. ఒకటి రూరల్ డెవలప్మెంట్ ఉంది, రెండోది అగ్రికల్చర్ ఉంది. తొందరలోనే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వం, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి రాయలసీమని ప్రపంచానికి ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేసే బాధ్యత మాది. దీనికి ఫౌండేషన్ కూడా మదనపల్లిలో తొందరలో వేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ మామా టు కమ్ అట్ ద టైమ్ టు మదనపల్లి. ఈజ్ ఎ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్, ఈజ్ ఎ ప్రిన్సిపల్డ్ మ్యాన్, ఈజ్ వెరీ ఎఫెక్టివ్. అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, నో అజెండా ఎక్సెప్ట్ మేక్ ఇండియా యాజ్ వికసిత్ భారత్. దిస్ ఈజ్ ది బెస్ట్ టైం ఫర్ ఆల్ ఆఫ్ అస్. మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ముందు మారిగా కష్టపడక్కర్లేదు. మిమ్మల్ని మడకలు దున్నమనడం లేదు, బస్తాలు మోయమనడం లేదు. నాలెడ్జ్ ఎకానమీలో ఇంట్లో కూర్చొని కరెక్ట్ గా మీరు సెల్ ఫోన్ పెట్టుకొని అన్ని పనులు చేయగలిగితే ఆకాశమే హద్దుగా ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది. మళ్లీ చరిత్ర తిరగా రాయబోయేది ఎన్డీఏ. మళ్లీ ఈ రాష్ట్ర రాయలసీమ రాష్ట్ర భవిష్యత్తుని మార్చబోయేది ఎన్డీఏని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరం మనకు దేశం ఏమిచ్చిందని కాకుండా దేశానికి తిరిగి మనమేమిస్తున్నామో ఆలోచించాలి. నిస్వార్థంగా పనిచేసే నాయకత్వం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకుని బాధ్యతగా ముందుకు పోయి ప్రజలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దీనికి ఎన్డీఏ నాయకత్వం, కార్యకర్తలు సారథ్యం వహించాలి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దేశం ఫస్ట్, తర్వాత మనం. ఈ రోజు యొక్క హిస్టారికల్ కార్యక్రమం చూసిన తర్వాత మళ్లీ మళ్లీ అందరం చెప్పాలి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి, భారత్ మాతాకి, వికసిత్ భారత్, తెలుగు తల్లికి స్వర్ణాంధ్రప్రదేశ్. అది ఇస్తామని ఒక సంకల్పం చేయాల్సిందిగా, ఆ దిశగా మీరందరూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, స్వర్ణాంధ్రప్రదేశ్ అన్స్టాపబుల్, ఎవడు అడ్డుపడలేడు. ఎవరైనా అడ్డుపడితే జగన్నాథ చక్రాలే. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ముందుకు పోతే అన్ని చేయాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరొక్కసారి కేంద్ర మంత్రులకి, ప్రధానమంత్రికి గట్టిగా అభినందనలు తెలియజేస్తూ, హర్షాన్ని, ఆమోదాన్ని వెంకటేశ్వర స్వామి దగ్గర, పాద పద్మాల దగ్గర కోడూరులో ఒక హిస్టారికల్ ప్రోగ్రాం చేయడం ఒక చరిత్ర. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. వచ్చిన మీ అందరికి కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న అందరూ నమస్కారం.